బీజేపీలో చేరుతారని ప్రచారం. బీఆర్ఎస్కు మరో షాక్ తప్పదా? కోళ్ళాగలు మన నిన్నయాల ఆనముసుర్లకు కొత్త నీళ్లకు చేపలు ఎదురెక్తే చూడు ఇట్లా ఓదానకంగా ఓడి తోగ పట్టుకొని పోతనే ఉంటాయి. గదే కథ. ఇక మరి కోళ్ళాగ గువ్వ రివ్వ రివ్వ రింగ రింగ మొన్న ఎగిరిపోయింది. బీజేపీ తీర్థం ముచ్చుకుంది. వీళ్ళకు గాలి ఇప్పుడు ఎటు మలుతుందయ్యా అంటే ఇటు మలుతున్నట్టు కొడుతుంది. మరి పైలట్ కోళ్ళాక కూడా ఇక్కడ చిన్నగా ఎందుకంటే మరి నిప్పు లేదే పొగ గదుకనే పైలట్ కోళ్ళాక కూడా పైలట్ రోహిత్ రెడ్డి కూడా మాజీ ఎమ్మెల్యే చిన్నగా తొవ్వ చూసుకుంటుండు. ఎక్కడ బీజేపీ తొవ్వ చూసుకుంటుండు అనేది ఇప్పుడు గుసగుస. చూడాలి మరి ఒకసారి ఈ కోళ్ళ గురించి ఏమి రాసిర్రు. ఇగోది గువ్వల బాటలో పైలట్ బీజేపీలో చేరుతారని ప్రచారం. బీఆర్ఎస్కు మరో షాక్ తప్పదా? ఫామ్ హౌస్లో ఉన్న మాజీ ఎమ్మెల్యేలలో ఒకరి తర్వాత మరొకరు బీజేపీ బాట పట్టవచ్చన్న ప్రచారం జరుగుతుంది. ఓ అమ్మా గుడుక పురాణమే నాటయిగా. ఓ లకవా. మొదట అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీ తీర్థం పుచ్చుకోగా ఇప్పుడు అదే దారిలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పయనిస్తున్నాడన్న ప్రచారం ఉంది. ఇప్పటికే బీజేపీ పెద్దలతో ఆయా నేతలు టచ్లో ఉన్నట్లు చెబుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఆయా నేతలు పార్టీ మారినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. నలుగురు మాజీల కోసం జాతీయ స్థాయి నేతల సంప్రదింపులు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఓహో, మనమంతా గుంపు కట్టుకొని పోతే గుసగుస ఒకటే పరి పొక్కుతుంది. మనం ఏం చేయాలి? చిన్న చిన్నగా నువ్వు తర్వాత నేను పోతా, నా తర్వాత నువ్వురా, నీ తర్వాత ఆయన తర్వాత ఆయన అని ఈ రకంగా ఈ కోళ్ళాగలు తమ బాయికాడ బదులుకొని ఇక సంతకాలు కడుతున్నాయి బీజేపీలకు. ఓహో, మొత్తానికి ఏదో నడుస్తుందట. పెద్ద పెద్ద ముత్తదులే ఉన్నట్టు ఇలా ఎవరు బీజేపీ పెద్ద కోళ్ళాగలే జాతీయ స్థాయి నేతలతోటే సంప్రదింపులు జరిపి చిన్నగా ఇక అటు మొఖాన బీజేపీ మొఖాన మోరవేటి చూస్తున్నాయట కోళ్ళాగలు. మరి ఇంకా నలుగురు ఆట, మరి ఆ నలుగురు ఎవరో ఏందో ఏం కథో ఒక్కసారి ఇక ఈ రకంగా కానీ లోపలికి పోతా కానీ అర్థం కాలే. మొత్తానికి ఇంకా 4 కోళ్ళాగలు కూడా లైన్లో ఉన్నాయట బీజేపీలోకి పోతుంది.